తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. జీవీ రెడ్డి తన రాజీనామాను ప్రకటించారు. కేవలం ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జాతీయ అధికార ప్రతినిధి హోదా కూడా ఆయన రాజీనామా చేసేశారు. వ్యక్తిగత కారణాలతోనే నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుంచి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు. ధన్యవాదాలతో జీవీ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడుకు ఈ లేఖను సమర్పించారు. జీవీ రెడ్డి రాజీనామా చేయడం వెనుక కీలకమైన పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఆయనకు ఎలాంటి పని చేసుకునే వెసులుబాటు కల్పించలేదు. ఐఏఎస్లు సహకరించలేదు, అధికారులు సహకరించలేదు. కొందరిని ఉద్యోగుల్ని తొలగిస్తూ 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చాలా సగర్వంగా మేము ఉద్యోగుల్ని తొలగిస్తున్నాం, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ప్రక్షాళన చేస్తున్నామని ప్రకటించినప్పటికీ జీవీ రెడ్డి చెప్పిన మాటలు ఏవి కూడా అక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. దాంతో ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా ఐఏఎస్ దినేష్ కుమార్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు, తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పిలిపించుకొని జీవీ రెడ్డికే క్లాస్ పీకారు. ఐఏఎస్ల గురించి ఎలా మాట్లాడతావు, నేను ఒక సిస్టమ్ను తయారు చేస్తూ ఉంటే ఎలా మాట్లాడతావు, ఏదైనా ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పాలి కదా అంటూ కూడా జీవీ రెడ్డినే క్లాస్ పీక్కున్నారు. జీవీ రెడ్డి అక్కడ అన్యాయం జరిగిపోతుంది, అధికారులు అంతా సహకరించడం లేదు, నాశనం అయిపోతుంది, ఏపీ ఫైబర్ నెట్ కుప్పగూలిపోతుంది అని చెప్తే చంద్రబాబు నాయుడు తిరిగి తననే క్లాస్ పీకడం, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మద్దతు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీలో అయితే ఆయన ఇమ్మడలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన వాదించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీ రెడ్డికి అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. తొలి దఫాలోనే ఆయనకు ఏదో ఒక కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తారనుకుంటే తొలి జాబితాలో ఆయన పేరు లేదు. ఆ సందర్భంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానళ్లలోనే కూర్చొని జీవీ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పిఎస్ పైన పేరు ప్రస్తావిస్తూ మరి అతడే మొత్తం చేస్తూ ఉన్నారంటూ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. జీవీ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోనే కొందరు ఈ నామినేటెడ్ పదవులు ఎక్స్పెక్ట్ చేసిన కొందరంతా రెచ్చగొట్టి అతన్ని ముందుకు వెళ్ళేలా చేశారు, తోసేశారు. కానీ ఆయన ఇబ్బందుల్లో పడినప్పుడు ఇంకెవరు మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం, చివరకు చంద్రబాబు నాయుడు కూడా ఐఏఎస్లకే వంత పాడడంతో జీవీ రెడ్డిక అక్కడ ఇమ్మడలేను అన్న ఒక అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. దాంతోనే ఆయన ఏకంగా పదవులన్నింటికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జీవీ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతవరకు వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు అన్నది కూడా పెద్ద ఫజిలే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళు, రోజా మీద చాలా తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఈ నామినేటెడ్ పదవులు వచ్చిన తర్వాత ఇంకెవరూ కనిపించడం లేదు, అసంతృప్తితో అలా ఉండిపోతూ వస్తున్నారు అన్నది కూడా ఉంది. సో జీవీ రెడ్డి రాజీనామా చేయడం అన్నది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొందరు నాయకుల పరిస్థితికి, వాళ్ళ సిచ్యువేషన్కి అర్థం పడుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికేసుకు వచ్చినట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరిని నాయకుల్ని ప్రోత్సహించడం లేదా, వాళ్ళు వివక్షకు గురవుతున్నారా అన్న చర్చకు ఇది తావిచ్చింది. మరి చాలా కీలకమైన నిర్ణయమే. జీవీ రెడ్డి చైర్మన్ అయిన వెంటనే నవంబర్లో తీసుకొని అప్పుడే రాజీనామా చేసే పరిస్థితి ఉంది అంటే అక్కడ పనిచేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. పైగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఐఏఎస్లు మీరంతా సర్దుకుపోవాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. చాలా కార్పొరేషన్లలో కూడా ఐఏఎస్లు మాట వినవడం లేదు అనేది తెలుగుదేశం పార్టీ మీడియాని చెప్తోంది. అంటే ఐఏఎస్లు రాజకీయ నాయకులు అంతా కుమ్మక్క అయిపోయి ఏది జరిగినా తప్పు జరిగినా మాట్లాడకుండా సర్దేసుకొని ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటేనే అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇమ్మడగలుగుతారా? కాస్త ఏదైనా వ్యవస్థల్ని బాగు చేయాలి అనుకున్న వాళ్ళకి జీవీ రెడ్డికి పట్టిన గతే పడుతుందా అన్న ఒపీనియన్కి అయితే ఇప్పుడు ఆస్కారం ఏర్పడింది. దీనిపైన జీవీ రెడ్డి ఇంకా లోతుగా ఏమన్నా మీడియా ముందుకు వచ్చి ఏమన్నా స్పందిస్తారా అన్నది చూడాలి.